ఈ నెల 7న లోక్సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ జరగడానికి 2 వారాల ముందు మోటా వేదికల్లో రాజకీయ ప్రకటనల కోసం పేరొందిన 20 ప్రచార సంస్థలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లకు 17 కోట్లు చెల్లించాయి. వీటిలో కనీసం 30 ప్రకటనలు మతపరమైనవి. ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వీటిని ఉద్దేశించారు. ఏప్రిల్ 23, మే 6 తేదీల మధ్య జరిపిన చెల్లింపుల్లో కేవలం 5 మాత్రమే రాజకీయ పార్టీల నుంచి జరిగాయి. మిగిలిన 15 స్వయం ఉపాధి పొందుతున్న వారు జరిపిన చెల్లింపులే. ఇవి అదృశ్య ఖాతాల నుంచి జరుగుతుంటాయి. ఇవి ఎవరివో తెలుసుకోవడం అసాధ్యం. వీరందరూ తమ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీల నుంచి రాజకీయ ప్రకటనలు ఇచ్చారు. మూడో దశ పోలింగ్ కు 2 వారాల ముందు మోటా వేదికల్లో రాజకీయ ప్రకటనల కోసం బీజేపీ అత్యధికంగా 5.63 కోట్లు ఖర్చు చేసింది. కాంగ్రెస్ పార్టీ 4.81 కోట్లతో రెండో స్థానంలో ఉంది. బిజు జనతాదళ్ తన అనుబంధ పేజీ అయిన అమర్ చిహ్న సంకత్ సిన్హా నుండి ప్రకటనల కోసం 2.15 కోట్లు ఖర్చు చేసింది. బీజేపీ అనుకూల ప్రకటనలు ఇచ్చే చరిత్ర కలిగిన ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్, మన మోడీ పేజీలను నిర్వహించే గుర్తు తెలియని ఖాతాల నుండి 57.64 లక్షలు, 42.17 లక్షల చెల్లింపులు జరిగాయి. ఈ అదృశ్య ఖాతాల నుండే ఎక్కువ మొత్తంలో చెల్లింపులు జరిగాయి. కాంగ్రెస్, బీజేడీ, తెలుగుదేశం, తృణమూల్ కాంగ్రెస్ పెట్టిన ప్రకటనల ఖర్చును మినహాయిస్తే మిగిలిన చెల్లింపుల్లో అధిక భాగం బీజేపీకి మద్దతు ఇస్తున్న సంస్థలు చేసినవే. అదృశ్య ఖాతాల నుండి అనుకూల ప్రకటనలు ఏప్రిల్ 19 జరిగిన తొలి దశ పోలింగ్ కు ముందు కూడా అనేక గుర్తు తెలియని సంస్థలు మోటా వేదికల్లో బీజేపీ అనుకూల ప్రకటనలు ఇచ్చాయి. వాటిలో చాలా వరకు మతపరమైనవి. మోటా నిబంధనల ప్రకారం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో రాజకీయ ప్రకటనలు ఇచ్చేవారు ముందుగా తమ ఫోన్ నెంబర్లు అందజేయాల్సి ఉంటుంది. నిబంధనలను తరచూ ఉల్లంఘించే సంస్థలకు జరిమానాలు విధిస్తామని మోటా ప్రతినిధి తెలిపారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గుర్తు తెలియని వ్యక్తులు లేదా సంస్థలు ఇచ్చే రాజకీయ ప్రకటనలు మోటా విధానాలను ఉల్లంఘించడం లేదు. అందువల్ల వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. బీజేపీ కర్ణాటక రాష్ట్ర శాఖ సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ తరగతుల రిజర్వేషన్లను లాక్కొని ముస్లింలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని దాని సారాంశం. ఈ వీడియోను తొలగించాలంటూ ఎక్స్ ను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఆ వీడియోను ఎక్స్ తొలగించింది. మోటా వేదికల్లో వచ్చిన బీజేపీ అనుకూల ప్రకటనల కోసం 27.6 లక్షలు ఖర్చు చేశారు. బీజేపీ అనుకూల ప్రకటనలు నడిపే సిద్ధ చస్మా అకౌంట్ కూడా కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తూ ఓ యాడ్ ఇచ్చింది. ఏప్రిల్ 24, 27 తేదీల మధ్య ఈ ప్రకటన వచ్చింది. దీనికి లక్షలాది హిట్లు కూడా వచ్చాయి. వీటిపై సిద్ధ చస్మా 16 లక్షలు ఖర్చు చేసింది. ముద్దే కీ బాత్ పేరుతో ఉన్న మరో పేజీలో కూడా ఈ ప్రకటన వచ్చింది. మొత్తంగా బీజేపీ అనుకూల ప్రకటనల కోసం సిద్ధ చస్మా 31,064 లక్షలు, ముద్దే కీ బాత్ 21.4 లక్షలు ఖర్చు చేశాయి.